లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 4వ విడతలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సిఇసి రాజీవ్ కుమార్. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు రాజీవ్ కుమార్. నామినేషన్లకు ఏప్రిల్ 25 చివరి తేదీగా ప్రకటించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా సిఇసి ప్రకటించింది. జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు రాజీవ్ కుమార్. రెడీగా డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎలక్షన్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి రాబోతుంది. ఇక తెలంగాణ దాదాపు అన్ని పార్లమెంటు స్థానాలతో పాటు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే ఈ నెల మార్చి 16 నుంచి షెడ్యూల్ అమల్లోకి వస్తుంది. ఇక నామినేషన్ గడువు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల గడువుని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇక ఉపసంహరణ తేదీని ఏప్రిల్ 29 తేదీని ప్రకటించింది. ఇక పోలింగ్ తేదీని మే 13వ తేదీన తెలంగాణలో పార్లమెంట్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో ఒకే దశలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. మే 13న పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు స్థానాలకు అన్ని ఎన్నికలు జరుగుతున్న 4 అసెంబ్లీ రాష్ట్రాలకు కూడా జూన్ 4న కౌంటింగ్ తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అదే రోజు పోలింగ్ తేదీని ప్రకటించింది. మే 13న పోలింగు, అదేవిధంగా జూన్ 4న కౌంటింగ్ తేదీని ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. దీంతో ఇటు 2 రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు, అంటే తెలంగాణలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు ఉన్నారు. వాళ్ళు 2 రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కేవలం పార్లమెంటు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. కానీ ఎక్కువ మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ వెళ్ళే అవకాశం ఉండడంతో తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక తేదీని కూడా ప్రకటించారు. అక్కడ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిద్ద యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తేదీని కూడా ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. సేమ్ పార్లమెంటు పోలింగ్ జరిగే తేదీ అంటే మే 13నే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా తేదీ ప్రకటించింది. కౌంటింగ్ కూడా జూన్ 4వ తేదీన పార్లమెంట్ రిజల్ట్ వచ్చే రోజే కంటోన్మెంట్ కౌంటింగ్ కూడా తేదీని ప్రకటించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ జరగబోతుంది. మే 13న పోలింగు, జూన్ 4న కౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఇక ఏప్రిల్ 16 నుంచి అంటే ఏప్రిల్ 18 నుంచి 25 వరకు పార్లమెంట్ అభ్యర్థులందరూ నామినేషన్ వేసుకుంటారు. ఆ తర్వాత విడ్రాకి ఏప్రిల్ 29 తేదీని ప్రకటించింది. ఇక మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్, అంటే దాదాపు 57 రోజుల వరకు పోలింగ్కు సమయం ఇచ్చారని చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికలకు దాదాపు 57 రోజుల సమయం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే దాదాపు 2 నెలల వరకు పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. 57 రోజుల వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు చాలా సమయం ఉంటుంది. ఇక భారీగా అన్ని పార్టీలకు సంబంధించి ఎవరైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులందరికీ కూడా భారీగా ఖర్చు పెట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలా రోజుల ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి సమయం ఇచ్చారు. 4వ దశ అంటే మొత్తం దేశవ్యాప్తంగా 7 దశలుగా పోలింగ్ జరిగితే 4వ దశకు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ద్వారా దాదాపు 57 రోజుల సమయం గడువు ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ అయ్యే వరకు 57 రోజుల వరకు సమయం ఉంటుంది. అంటే ఎవరైతే ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన అభ్యర్థులంతా కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు అన్ని గ్రామాలు విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా రోజుల సమయం ఉండడంతో ఎన్నికల ఖర్చు తడిసి మోపడే అవకాశం అయితే ఉన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మొత్తంగా మే 13న
పోలింగు, అదేవిధంగా జూన్ 4వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ఉండబోతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీకి ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. ఇక తెలంగాణలో ఒక ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అదేవిధంగా పార్లమెంటు 17 స్థానాలకు కూడా మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ రోజు, ఆ రోజు ఫలితాలు వచ్చే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ సత్యం.